అత్యాచారాలకు గురి చేసి దారుణమైన పరిస్థితుల్లో ఆనాడు ఆ పరిస్థితులు ఒకసారి ఊహించుకుంటే చరిత్రను మర్చిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ చరిత్ర మనం విస్మరించకూడదు. అటువంటి వ్యక్తి పేరుతో ఇక్కడే జిల్లా గవర్నమెంట్ అయితే నేను ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు ఆ మాట మాట్లాడాను. నేను చెప్పిన తర్వాత, నేను చెప్పి ప్రశ్నించిన తర్వాత నేను అక్కడ ధర్నాకి వెళ్తే అప్పుడు ప్రభుత్వం కాస్త దిగొచ్చి దానికి ట్రైకల్ వేసి ఏ రకమైన సంబంధం ఉందంటే ఎందుకే అక్కడ జిన్నా టవర్ పెట్టారు. జిన్నా టవర్ అంటే అప్పుడు 2 మతకలాలు జరిగి ఒక మతానికి సంబంధించిన 5వ మతానికి సంబంధించిన ఒకరిని చనిపోతే ఆ కేసులో ముద్దాయిగా ఉంటున్న ఇంకొక మతానికి సంబంధించిన వాళ్ళకి శిక్ష పడితే దానికి శిక్ష పడిన తర్వాత అప్పీల్కి వెళ్తే బాంబే కోర్టులో వాళ్ళ తరఫున మహమ్మద్ అలీ జిన్నా కోర్టులో వాదించి ఆ కేసు కొట్టివేసే విధంగా చేశారు. దానికి ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ఏ సంబంధం లేని ఆయనకి కవర్ కట్టారు. అంటే ఏదైనా కారణం ఉండాలి, మంచి కారణం ఉండాలి కదా. హత్యలు మరమగాలు చేస్తే వాళ్ళు సమర్పించిన వాళ్ళకు లేదా వాళ్ళ శిక్షల నుంచి బయటకు పడేసిన వ్యక్తులకి తర్వాత దేశ విభజన కారణమైన వ్యక్తి 1945-46 జరిగింది. తర్వాత దేశ విభజన కారణమైన 2 జాతులు తీసుకొచ్చింది కూడా, సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది కూడా. ఇవాళ 22% మంది హిందువులు పాకిస్తాన్లో దేశ విభజన జరిగినప్పుడు ఉన్నారు. ఇవాళ అది 1% వచ్చింది. 23% మంది హిందువులు బంగ్లాదేశ్లో ఉండేవారు. ఇవాళ 9.2% వచ్చింది. కానీ ఆనాడు ఈ దేశం మీద నేను పుట్టాను కాబట్టి నేను ఈ దేశానికి, భారతదేశానికి సంబంధించిన వాడే, జై హింద్ అని నిలబడిన ప్రతి ముస్లిం సోదరుడు ఇవాళ ఈ దేశంలో గౌరవంతో జీవిస్తున్నాడు. ఎవరికి పేదల కోసం, పిల్లల కోసం అందరికీ ఉంటే ఇవన్నీ కాకుండా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇల్లు నిర్మాణం, పేదలకు అందాల్సిన ఇవ్వడం ముస్లిం సమాజానికి అందుతుంది, లేదా రేషన్ అందుతుంది, లేదా బీమా పథకాలు అందుతాయి. ఈ దేశం భక్తి ఉన్న వాళ్ళు, ఈ దేశ హితం కోరుకునే వాళ్ళు, అది ఏ సమాజానికి సంబంధించిన హిందూ సమాజమైనా, క్రిస్టియన్ సమాజమైనా, లేదా ముస్లిం సమాజమైనా ఆ రోజు జరిగిన అరాచకాలను ఒకసారి గుర్తు చేసుకుంటే అవమాన భారంతో తలదించుకోవాల్సిన పరిస్థితి మన దేశంలో గుంటూరు నడిపొట్టున జిన్నా పేరుతో టవర్ ఉండడాన్ని. ఇవాళ నేను ప్రభుత్వంలోకి వచ్చే వాటి ఖచ్చితంగా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకు మాట్లాడానంటే విగ్రహాల గురించి ప్రస్తావన వచ్చింది. కానీ ఇటువంటి నేను ఎందుకు ఇది 3 సంవత్సరాల క్రితం అన్నా, ఆనాడు తెలియదు మేము ఇంత కార్యక్రమం తీసుకొస్తాము, లేదా గుర్రం జాషువా గురించి ప్రతి ఊరు తిరిగి వారి గురించి మంచి కాకుండా ఎవరో వ్యక్తి నరాంతకుడి స్మారకం ఎందుకు ఉండాలనే విషయాన్ని గుర్తు చేసుకొని చిన్న మిత్రాన్ని నేను ఎవరైనా ఇటువంటి మహనీయుల నుంచి ప్రేరణ పొందాలా, వారి ఆశంక సాధన కోసం ప్రయత్నం చేయాలి. ఇవాళ దేశంలో ఆ పని జరుగుతుందని నేను విశ్వసిస్తున్నా. దీనికైతే కుల వివక్షకి వ్యతిరేకంగా గుర్రం జాషువా గారు నిలబెట్టారో, ఇవాళ గుర్రం జాషువా గారి గురించి తెలియకపోయినటువంటి అనేక మంది మహనీయుల నుంచి ప్రేరణ పొందిన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ కుల విధానాన్ని వెండగడుతూ ఇవాళ ఒక మాట